నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మీనరాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితములు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గ్రహ గోచారాన్ని కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి జన్మరాశి నందే శనికుజ సంచారం అనేటువంటిది జరుగుతోంది. ద్వితీయమైనటువంటి మేషమునందు రవి బుధ యొక్క సంచారము, తృతీయమైనటువంటి వృషభమునందు శుక్ర సంచారము, చతుర్థమైనటువంటి మిథునమునందు గురు సంచారము, 6వ రాశి అయినటువంటి సింహమునందు కేతు సంచారము, 9వ రాశి అయినటువంటి వృశ్చికమునందు చంద్ర సంచారము, 12వ రాశి అయినటువంటి ఈ కుంభమునందు రాహు సంచారం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఈ గ్రహ గతులను కనుక ఒకసారి పరిశీలిస్తే అన్ని చాలా వరకు గ్రహములు కొంత అననుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహములు అనుకూలతలను కూడా ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి జన్మమున శని కుజుల యొక్క సంచారం, ఏలినాడు శని అనేటువంటిది ఒకటి, తర్వాత జన్మమున కుజ సంచారం అనేటువంటిది కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. జ్వరం ఖడ్గవ్రణం చేయవ భార్యా బంధు విరోధ కృతు అనేది, అంటే ఇటు భార్య తరపు బంధువులు కానివ్వండి, లేదంటే మామూలుగా ఉన్నటువంటి బంధువుల వాళ్ళతో విరోధము అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా శరీరమున కాస్త వ్రణములు దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా కుటుంబమునందు కలహములు కూడా కలిగేటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా వీరికి చిత్తభ్రంశో బంధువైరం, మానసికమైనటువంటి ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒకసారి ఒకటి చేయాలనుకుంటే ఇంకోసారి ఇంకోటి చేయాలనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. స్థిరమైనటువంటి చిత్తం లేకపోవడం వలన ఎక్కడో ఒక చోట తప్పిదములు జరిగి కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. బంధువైరం, బంధువులతో కూడా వైరం ఏర్పడుతుంది. కాలాతిక్రమ భోజనం, సరైనటువంటి యొక్క కాలంలో భోజనం చేయకపోవడం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడము. వివాదో దుష్ట సంసర్గ, వివాదములు ఏర్పడతాయి. తద్వారా దుష్టులతో సహవాసం చేయడం అనేటువంటిది కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి వాటిని జాగ్రత్తగా గమనించుకొని సన్మార్గంలో పెట్టుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఈ యొక్క మీనరాశి వారికి ధైర్య సాహసాలు కూడా బాగానే ఫలిస్తాయి. అయితే తోబుటూరు నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారి సహాయం అనేటువంటిది అందుతుంది. తక్కువ దూర ప్రయాణాలు అనేటువంటివి వీరికి చాలా లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు కూడా లభించేటువంటి అవకాశం ఉన్నది. నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి యొక్క సమయమే అయినప్పటికీ ఆచితూచి జాగ్రత్తగా ముందడుగు వేయడం అనేటువంటిది చాలా మంచిది. పనులలో చురుకుతనం అనేటువంటిది పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉండడానికి నిత్యము కూడా ధ్యానము లేదా ప్రాణాయామం అనేటువంటిది అభ్యాసం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కానీ, లేదంటే ఏదైనా విందు వినోదములు జరిగేటువంటి అవకాశములు కానీ, ఈ యొక్క శుభకార్యములు జరిగేటువంటి అవకాశం కానీ ఈ యొక్క రాశి వారికి గోచరిస్తూ ఉన్నది, ముఖ్యంగా మీనరాశి వారికి. కాబట్టి ఈ రాశి వారి కనుక పరిహారంగా ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క కవచాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేయడం ద్వారా అన్ని విధముల శుభ ఫలితములు అనేటువంటివి కలుగుతాయి.